హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో ఈజీగా అంటే సింపుల్గా ఎలా మష్రూమ్ కర్రీ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అందుకు నేను ఏం చేశానంటే మష్రూమ్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వాష్ చేసి సైడ్లో తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట సపరేట్గా ప్లేట్లో. సో మళ్ళీ మనకి మష్రూమ్ కర్రీకి కావాల్సింది వచ్చి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, 1 టమాటో కట్ చేసుకున్నాను, కొంచెం చిన్న సైజ్ 1 ఇంచ్ సైజ్ వచ్చి జింజర్, ఇంకా కొంచెం వెల్లుల్లి, ఇంకా పట్ట లవంగాలు అన్నీ సైడ్లో ఎత్తి పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టానమాట. దాంతో ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని దాంతో నేను పట్ట లవంగాలు జీలకర్ర వేసిన తర్వాత అల్లము ఇంకా వెల్లుల్లి వేసి బాగా వేగనిచ్చానమాట. అవి కొంచెం వేగిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ ఆనియన్స్ కూడా అనేది వేసేసాను, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. సో ఇవి కూడా జస్ట్ లైట్గా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఇందులో నేను టమాటోస్ కూడా యాడ్ చేసేసాను అనమాట. సో టమాటోస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని, అంటే టమాటో కూడా లైట్గా మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే మనము యాక్చువల్లీ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇది నేను మళ్ళీ పేస్ట్ చేసుకుంటాను అనమాట. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పేస్ట్ అనేది నేను దీంతోనే రెడీ చేసుకుంటాను అనమాట. సో ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులోనే ఏం చేస్తానంటే కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ కూడా దీంతోనే యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తానమాట. కొంచెం మగ్గేంత వరకు బాగా టమాటోస్ అంతా కొంచెం మగ్గాలి కాబట్టి పెట్టేసి మూత పెట్టేస్తాను ఒక 2 to 3 minutes అనమాట. మళ్ళీ కాసేపు ఒక 3 minutesకి అలా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ అది కొంచెం చల్లారిన తర్వాత, వేడివేడిగా వేసుకోకూడదు, కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి నేను అంటే ఈ ఆనియన్, టమాటో, అల్లము, వెల్లుల్లి, పట్ట లవంగాలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నవంతా నేను మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసేసాను అనమాట. కొంచెం వాటర్ పోసుకొని నీట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకో 1 teaspoon ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ అనేది వేయాలన్నమాట. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇది కొంచెం బాగా చిటపటలాడుతుంది కాబట్టి నేను ఈ గ్లాస్ అనేది అడ్డు పెడుతున్నాను అనమాట, నా పైన ఆయిల్ అనేది పడకుండా ఉండడానికి అంతే. మళ్ళీ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది కూడా నేను ఆ ప్యాన్లో అనేది యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసిన తర్వాత కాసేపు అంటే కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఒక 1 to 2 minutes అంటే ఆ కర్రీ అనేది కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఆ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా మష్రూమ్స్ అనేవి, నేను క్లీన్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ అనేది కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. మళ్ళీ ఒక 2 to 3 minutes బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టి బాగా ఉడికేటప్పుడు దాంతో అనేది క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట. మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇందులో ఏం చేశానంటే ఒక 1/2 స్పూన్ అంత వరకు ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను. 1/2 స్పూన్ అంత ధనియాల పొడి, దెన్ 1 tablespoon ఫుల్గా అనేది చిల్లీ పౌడర్. మనకి తగినంత కారం అనేది వేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం కొంచెం మసాలా ఐటమ్ కాబట్టి ఘాట్ అనేది ఉంటుంది, పట్ట లవంగము, అల్లము, వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి ఘాట్ ఉంటుంది కాబట్టి సో కారం మనకి తగినంత ఎంత కావాలో వేసుకోవచ్చు. నాకు తెలిసి 1 tablespoon అనేది సరిపోతుంది కారపొడి. మళ్ళీ ఏం చేశానంటే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 minutes కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ లిడ్ అనేది నేను క్లోజ్ చేసేసాను అనమాట. క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే
జీడిపప్పు పాలన్నమాట. అంటే కొన్ని జీడిపప్పు తీసుకొని ఒక 10 to 11 జీడిపప్పులు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసి దాన్ని నీట్గా క్లీన్ చేసి పోసేస్తున్నాను. అంటే దీనివల్ల మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం థిక్గా వస్తుంది, ప్లస్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఈ జీడిపప్పు ఫ్లేవర్ వల్ల. సో మళ్ళీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట. క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 4 to 5 minutes ఉంటే చాలు. సో నేను లిడ్ క్లోజ్ చేసే ముందే నేను ఈ కొరియాండర్ ధనియాల ఆకు కూడా అన్నీ కట్ చేసి దాంతో కర్రీలో అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ అంటే మా పిల్లలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినదనమాట. సో ఈ ధనియాలకు ముందే అంటే స్టవ్ ఆఫ్ చేయక ముందే యాడ్ చేసి పెట్టుకునేస్తే ఈ ధనియాలకు కూడా బాగా కర్రీలో అనేది బాగా మగ్గిపోతుంది అనమాట. సో వాళ్ళకి కనిపించదు ఒక కరివేపాకు, ఈ ధనియాలకు ఇవన్నీ అనమాట. సో అది యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. మళ్ళీ ఆఫ్ చేసేసిన తర్వాత మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, share and comment down. Thank you.